దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలు మీరు అనుసరిస్తూ మీరు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ టుడే వాక్య ధ్యానంలోనికి మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మనుషులంగా మనం అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తుల నుంచి మనం ఆశిస్తూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. ఆయా సందర్భాలలో నమ్మి ఆశించి భంగపాటుకు గురైనటువంటి సందర్భాలు ఉండకపోవు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది పరిపాటి. అయితే మనం ఆశించవలసినది, మనం ఆశ పెట్టుకొనవలసినది ఎవరి మీద అని మనం ఆలోచించినప్పుడు 130వ కీర్తనలో 7వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు అన్న దగ్గర ఒకవేళ నీ పేరు పెట్టుకొని దాన్ని చదివితే, ఒకవేళ నా పేరు పెట్టుకుని దాన్ని చదివితే, కోటేశ్వరరావు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. నీ పేరు పెట్టుకొని చదువుకున్నట్లయితే మనం ఆశిస్తూ ఉంటాం. అనేకమైన వ్యక్తుల నుంచి మనం ఆశిస్తూ ఉంటాం. మనం నమ్మిన వ్యక్తుల నుంచి ఆశిస్తూ ఉంటాం. నమ్మకంగా మనతో కలిసి జీవిస్తూనే ఆయా సందర్భాల్లో ఆ నమ్మకాన్ని నిలవబెట్టుకోలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆశించిన స్థితికి భంగపాటు కలిగిన పరిస్థితులు ఉంటాయి. నమ్మకాన్ని ఎవరి మీద అయితే మనం నమ్మకాన్ని పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని నిలుపుకోలేనటువంటి స్థితి వారి జీవితాల్లో ఉండొచ్చు. దానిని బట్టి మనం భంగపాటుకు గురవచ్చు. కానీ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు ఎలాంటి భంగపాటుకు గురి కావు. ఎందుకు అనంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఎవరెవరినో నమ్మి అన్యాయానికి గురయ్యావేమో, ఒకవేళ ఎవరెవరినో నమ్మి అన్యాయానికి గురై కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, లేదా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు, ఆ మాట నేను మరలా చదువుతున్నాను, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. దేవుని వాక్యం మనకు తెలుసు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నిజంగా నీ ఆశ దేవుడైతే, నిజంగా నీ ఆశ దేవుని ఆలోచన అయితే, నిజంగా దేవుని ఆశిస్తూ దేవుని సన్నిధి నుంచి లేదా దేవుని నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఆశించి నువ్వు ముందుకు కొనసాగుతుంటే ఎలాంటి అననుకూలతలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నువ్వు భయపడవు, నువ్వు భంగపాటుకు గురికావు. ఎందుకు అని అంటే నీవు నమ్మిన నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను నమ్మిన నీ దేవుడు ఏదో అంటారు కదా, నడి సముద్రంలో విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు నిన్ను నడి సముద్రంలో విడిచిపెట్టవచ్చేమో నమ్మకంగా తీసుకుని వెళ్ళి, కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీవు ఆశ పెట్టుకొనదగిన దేవుడు నీ దేవుడు. ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. ఆశ అన్న దగ్గర హోప్ అనే పదం కూడా వాడబడింది. నిరీక్షణ నిలపదగిన దేవుడు నీ దేవుడు. ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. ప్రతి పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో పరిస్థితులు మన చేజారిపోవచ్చు. ఆయా సందర్భాల్లో పరిస్థితులు చేజారిపోయి కృంగిన స్థితిలోనికి వెళ్ళొచ్చు. ఇదిగో ఒక హోప్ దేవుడు నీలో నింపడానికి మాట ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక హోప్, ఒక నిరీక్షణ దేవుడు మన జీవితాల్లో నింపడానికి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అని అడ్రస్ చేస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు అన్న దగ్గర నీ పేరు పెట్టుకొని ఆ వచనాన్ని చదవగలిగితే నిజంగా మనం ఆశీర్వదించబడతాం. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడి దేవుని ఆశిస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ఆశ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నిరాశకు గురి చేసే దేవుడు మన దేవుడు కాదు. ఒకవేళ మనుషులను నమ్మి నువ్వు నిరాశ చెందుండొచ్చేమో, తప్పకుండా చెందుతాం ఆయా సందర్భాలలో. కానీ నీ దేవుడు నిన్ను నిరాశకు గురి చేసే దేవుడు కాదు. నిన్ను నిరాశకు గురి చేసే దేవుడు కాదు. కనుక మన ఆశ దేవుని మీద నిలుపుదాం. దేవుని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.
దేవుని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ప్రార్థన చేద్దామా? దేవా, నా ఆశ నీవై ఉన్నావు ప్రభా, నీ మీదే నేను గురి నిలుపుతున్నాను ప్రభా, నీ మీదే నా నిరీక్షణ నిలుపుకుంటున్నాను ప్రభా అని నిరీక్షణ కలిగి దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మీ మీద ఆధారపడి మీ అందే మా ఆశను నిలిపి ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మనుషులను నమ్మినప్పుడు ఆయా సందర్భాలలో మేము నిరాశకు గురవచ్చు ప్రభా, కానీ మీ మీద ఆధారపడినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ ప్రభా నిరాశకు గురిచేవు ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవుగా నీ ఉన్నావు ప్రభా. మా ఆశ నీవై ఉన్నావు ప్రభా. మా ఆశలను తీర్చమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.